మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా లేని ఈ పార్టీ నాయకులు కోటి సంతకాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వారి సమయంలో శాంక్షన్ అని కట్టలేక కొన్ని మొండిగోడలు వదిలిపెట్టేసి మేము కట్టాము, ఈ అభివృద్ధి అంతా మా అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారని సంస్కృతి మా పార్టీ మీద బురద జల్లటాన్ని మేము ఖండిస్తూ, గతంలో ప్రజావేదిక పగలగొట్టింది మీరు, మరి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లన్నీ డ్రాప్ చేసి రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు నష్టం చేసింది మీరు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ ఏదైనా ఒక సంక్షేమ పథకాలు గతంలో జరుగుతున్న వాటిని కూడా అధికారం మనకల్లా ఆపింది మీరు. ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. మీరు ఇస్తున్న పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెంచింది. అదేవిధంగా 3 సిలిండర్లు ఏదైతే వాగ్దానం చెప్పారో అవన్నీ ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు కనిగిరి నియోజకవర్గ నాయకులు కోరేది ఏంటంటే, మరి ఆ రోజు IIIT గత 5 సంవత్సరాల్లో కట్టకపోయినప్పుడు కోటి సంతకం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి నడికుడి కాళహస్త్రి 1993 ప్రారంభమైన నడికుడి కాళహస్త్రి కళ సాధకారం చేయటంలో ఆ రోజు ఎందుకు కోటి సంతకాలు మీరు తేలేకపోయారు? మరి ప్రకాశం జిల్లా మరి పశ్చిమ ప్రాంత ప్రజల ముఖ్యమైన అంశమైన వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా జాతికి అంకితం చేసి తప్పుడు చేసినప్పుడు మీరెందుకు కోటి సంతకాలు చేయలేదని మిమ్మల్ని నిలదీయటం జరుగుతూ ఉంది. అదే కాకుండా తాగునీటి సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడంలో మీరు సంపూర్ణంగా వైఫల్యం చెందున్నారు. మరి అవన్నీ కాకుండా ఈరోజు సాధ్యం కాని కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ చెడిపోతే 50 లక్షలు ఖర్చు పెడితే బాగోయే హాస్పిటల్ కట్టలేని మీరు ఒక మెడికల్ కాలేజీలు మేము 11 కడతాం 12 కడతామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మరి జ్యోతిరావు పూలే గారి పేరు మీద పెట్టిన బీసీ మోడల్ స్కూల్స్ దాదాపు 30 శాంక్షన్ అయితే ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేరు మీరు. 30-40 కోట్లతో అయ్యే ప్రాజెక్టు కట్టకుండా వేల కోట్ల రూపాయలతో అయ్యే మెడికల్ కాలేజ్ మేము కడతామని చెప్తున్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మా కూటమి ఆలోచన శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీ వెనక్కిపోకుండా పబ్లిక్ పార్ట్నర్ పీపీపీ మోడ్లో కట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే దాన్ని చెప్పేదాన్ని వినకుండా మేము గుట్టగాల్చి మౌనంగా వేస్తాము మీరు తుడుచుకోండి అనే నినాదం ఇది తప్పుడు సంకేతం. ఈరోజు మెడికల్ కాలేజీ ఒక హాస్పిటల్ వాల్యూ తెలిసిన వాళ్ళు ఎవరు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో కట్టడాన్ని నిరాకరించరనేది మా ఆలోచన. ఎందుకంటే ఈరోజు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ విజయవాడలో కట్టినా పేద ప్రజలు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. కాటూరు మెడికల్ కాలేజ్ కట్టినా అదే పొజిషన్లో ఉంది. మరి గుంటూరు మెడికల్ కాలేజీలో కట్టినా ఈరోజు అదే పొజిషన్లో ఉంది. మనకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి ఈ కాలేజీలు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది తప్ప ఒకేసారి మోయలేని బరువు రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకొని ఈరోజు అభివృద్ధిలో పట్టుబడతా ఉంది. నేను కోరేది గత 5 సంవత్సరాల్లో మీరు ఏమేమి అభివృద్ధి చేశారో ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఏ నిధులు ఇచ్చారు? మీరు కట్టారు సచివాలయంలో రైతు భరోసా కేంద్రాలు, అవి తప్పించి కొత్తగా మీరు చెప్పుకోదగినవి. ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం 24లో ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు చూస్తే గుంటలమయం, చెరువులు చూస్తే నిన్న చెరువులు వర్షాలు పడితే మాకు గుండెల కాడ భయం పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక్క చెరువు కూడా తట్టడి మట్టి పాపన పోలేదు. నీళ్ళు వచ్చి ఈరోజు చెరువులు కట్టలు తెగిపోతే ప్రజలకు ఎంత ఇబ్బంది జరుగుతుందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు 24 గంటలు నిద్రపోకుండా సర్వేలైన్ చేసి మా కార్యకర్తలను అటు అధికారిని అలర్ట్ చేసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన ప్రభుత్వం మాది. అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు ఏదో మా కోటి సంతకాలను పెన్ను పేపర్ తీసుకుని రూమ్లో కూర్చుండే కార్యక్రమం కాదు. ప్రజల్లోకి వెళ్ళండి. గత 5 సంవత్సరాలు మీరు చేసిందేంటి? లేదు మా ప్రభుత్వం తప్పుడు ఆలోచన ఏదో చేస్తుంటే రండి ప్రజల ముందుకు వెళ్ళి వారికి వివరించింది తప్ప ఇటువంటి బైక్ ర్యాలీలు లేకపోతే ఇంకో హంగామాలు చేస్తే ప్రజలు మేము నమ్ముతారనుకోమాకండి. 29లో తిరిగి చంద్రబాబు నాయుడు గారే మా ముఖ్యమంత్రి తెలియజేస్తూ సెలవు.